నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. భారత్ మాదిరిగా రిపబ్లిక్ డే జరుపుకునే 7 దేశాలు ఏవి? భారత్ మాదిరిగా ఫ్రీడమ్, డెమోక్రసీ, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సూచనగా 7 దేశాలు రిపబ్లిక్ డే జరుపుకుంటాయి. ఫిబ్రవరి 15న సెర్బియా, మార్చి 23న పాకిస్తాన్, మే 28న నేపాల్, అజర్బైజాన్, జూన్ 2న ఇటలీ, జూలై 4న ఫిలిప్పీన్స్, అక్టోబర్ 29న తుర్కియే దేశాలు రిపబ్లిక్ డేను సెలబ్రేట్ చేసుకుంటాయి. ఇక మొదటిది ఐడిబిఐ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా రాకేష్ శర్మ. ఐడిబిఐ బ్యాంక్ ఎండి సిఇఓగా రాకేష్ శర్మను రీఅపాయింట్ చేసేందుకు బ్యాంక్ డైరెక్టర్స్ బోర్డ్ ఆమోదం తెలిపింది. మార్చి 19 నుంచి ఆయన బ్యాంక్ ఎండి సిఇఓ బాధ్యతలను చేపట్టి మరో 3 ఏళ్ల పాటు పనిచేయనున్నారు. 2018 అక్టోబర్ నుంచి ఐడిబిఐలో ఆయన పనిచేస్తున్నారు. గతంలో కెనరా బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ పనిచేశారు. ఇక రెండవది మలేరియా ఫ్రీ కంట్రీగా జార్జియా. ప్రపంచ ఆరోగ్య సంస్థ జార్జియా దేశాన్ని మలేరియా ఫ్రీ కంట్రీగా ప్రకటించింది. 1900 సంవత్సరం నుంచి అక్కడ మలేరియా విజృంభిస్తుండగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాని నిర్మూలనపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం మలేరియా ఫ్రీ కంట్రీగా ఉన్న 45 దేశాల్లో జార్జియా కూడా చేరడంతో ఆ దేశ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. మలేరియా నియంత్రణ, నిర్మూలనలో తాము చేసిన కృషి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడింది. ఇక మూడవది తొలి యూనియన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వ్యక్తి జేమ్స్ విల్సన్. భారతదేశంలో కేంద్ర బడ్జెట్ ను సమర్పించే సాంప్రదాయం ఏప్రిల్ 7, 1860 నాటి నుంచి మొదలైంది. బ్రిటిష్ ఆర్థికవేత్త, రాజకీయవేత్త జేమ్స్ విల్సన్ మొదటి కేంద్ర బడ్జెట్ ను సమర్పించారు. ఈ బడ్జెట్ భారతదేశ ఆధునిక ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది. ఆదాయపు పన్ను, ఆడిటింగ్ విధానాలు వంటి కీలక అంశాలను ఆయన బడ్జెట్ లో ప్రస్తావించారు. ఇక నాలుగవది సంచలనం సృష్టించిన చైనా డీప్ సీక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనా సంచలనం సృష్టించింది. ఏఐ స్టార్టప్ గా వచ్చిన డీప్ సీక్ R1 అతి తక్కువ ఖర్చుతో ఏఐ మోడల్స్ ను క్రియేట్ చేసి ప్రపంచం ముందుకు తీసుకువచ్చింది. అయితే చైనా డీప్ సీక్ ను చూసి ప్రపంచ దేశాల్లో లీడ్ లో ఉన్న ఏఐ కంపెనీలు కంగారు పడుతున్నాయి. డీప్ సీక్ దెబ్బకు అమెరికా టెక్ ఇండెక్స్ కుప్పకూలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఐదవది ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ మెలికేర్. న్యూజిలాండ్ మహిళా క్రికెటర్, కివీస్ ఆల్రౌండర్ మెలికేర్ ను ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. ప్రతిష్టాత్మకమైన రేచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ కోసం లౌరా వాల్వార్డ్, చామరీ ఆటపట్టు, అన్నాబెల్ సుందర్లాండ్ పోటీపడగా మెలికేర్ కు ఈ అవార్డు దక్కింది. రేచెల్ అవార్డును గెలిచిన తొలి కివీస్ ఉమెన్ ప్లేయర్ గా ఆమె ఘనత సాధించింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: లేక్ విక్టోరియా ఏ దేశాల మధ్య బోర్డర్ గా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.